ఈసీ నోటీసులతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న విధ్వంసాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి సంఘటనలపై నేరుగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలపై వ్యక్తిగతంగా ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో విఫలమైనట్టు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల్లోపు ఈసీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఈసీ స్పష్టంగా తెలిపింది. కాగా సీఈసీ ఆదేశాలతో నిన్న సాయంత్రం డీజీపీ సీఎస్ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ విశ్వజిత్ 2 గంటల పాటు భేటీ అయినట్లు సమాచారం. సీఈసీ సీరియస్ గా ఉండడంతో ఎవరిని బాధ్యులు చేయాలి అనే అంశంపై తర్జన భర్జనలు పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పల్నాడు, తిరుపతి, అనంతపురంతో పాటు మరో ఐపీఎస్ అధికారిపై కూడా చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అటు పెన్షన్ల పంపిణీలో సీఎస్ వ్యవహరించిన తీరుపై ఇప్పటికే సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మరోవైపు డీబీటీ నిధుల విడుదలపై ఏపీ ఆర్థిక శాఖ రూట్ మార్చింది. సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై సైలెన్స్ పాటిస్తోంది. డీబీటీ నిధులు విడుదలకు పోలింగ్ కు 2 రోజుల ముందు హడావిడి చేసి లంచ్ మోషన్ పిటిషన్లు వేయించి హడావిడి చేసిన సీఎస్ 14వ తేదీన ఇవ్వొచ్చు అని చెప్పినా నేటికి నిధులు విడుదల చేయలేదు. చంద్రబాబు ఫిర్యాదుతో గవర్నర్ జోక్యంతో నిన్న నామమాత్రంగా నిధులు విడుదల చేసి సైలెంట్ అయిపోయింది. దీనిపైన కూడా సీఎస్ ను సీఈసీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.